ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా ఏపీ వైపు దూసుకొస్తోంది. ఇది సముద్ర మట్టం నుంచి 3.5 కిలోమీటర్ల ఎత్తు వరకు మేఘాలను కలిగి ఉంది. దీంతో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో జనవరి 14వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అక్కడిక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు కూడా పడతాయని చెప్పింది. తమిళనాడు, పుదుచ్చేరిలో జనవరి 12వ తేదీ నుంచే భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తున్నాయని తెలిపింది. అంటే భోగి పండుగ సమయంలో ఏపీకి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక శాటిలైట్ అంచనాల ప్రకారం నేడు రోజంతా తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు వస్తూ పోతుంటాయి. చలి కొంతమేర తగ్గుతుంది, కానీ గాలి వేగం ఎక్కువగానే ఉంటుంది. ఎక్కడొక్కడ వర్షం పడే అవకాశం లేనప్పటికీ కూడా సొంతూళ్ళు వెళ్ళేవారు మాత్రం నేడు వాతావరణాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మెయింటైన్ కలిగి ఉండాలి. ఇక గాలి వేగం బంగాళాఖాతంలో గంటకు 35 కిలోమీటర్ల వేగంతో ఉంది. ఏపీలో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో, తెలంగాణలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. బలమైన గాలులు అయితే వీస్తున్నాయి. 2 వీలర్లపై ప్రయాణం చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక పగటిపూట సమయంలో తెలంగాణలో 20 డిగ్రీలు, ఏపీలో 30 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంది. రాత్రి సమయంలో తెలంగాణలో 17 డిగ్రీల సెల్సియస్, ఏపీలో 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అయితే ఉంటుంది. ఇది క్రమంగా చలి తగ్గుతూ వేడి పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇక తెలంగాణలో మాత్రం 50% తేమ ఉండగా, ఏపీలో మాత్రం 40% తేమ ఉంటుంది. రాయలసీమలో మాత్రం 70% వరకు తేమ ఉంటుంది. రాత్రి వేళ తెలుగు రాష్ట్రాల్లో మనకి భారీగా కొంచెం వర్షం అనేది కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. సో బంగాళాఖాతంలో ఉన్న ఈ ఉపరితల ఆవర్తనం మెల్లిమెల్లిగా కదులుతూ ఏపీ వైపు వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. సో రాబోయే 2-3 రోజులైతే పండగ సందర్భాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర వాతావరణ శాఖ కూడా తెలుపుతుంది. ఈ నెల 11, 12, 13, 14, 15 తేదీల్లో వర్షాలు మోస్తరుగా పడతాయని కూడా సూచించింది. ఇక రాయలసీమలో కూడా ఇదే వాతావరణం కొనసాగుతుందని, తెలంగాణలో కూడా ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ విభాగం అయితే పేర్కొనడం జరిగింది. మీ ఏరియాలో ఎలా ఉందో